న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఎస్సీల వర్గీకరణకు పచ్చ జెండా, గురి మళ్లీ కుదిరింది, స్వప్నిల్ కు కాంస్యం, వరద బాధితులకు ఒక్కో కుటుంబానికి 3000, హమాస్ కు మరో ఎదురుదెబ్బ, ఉత్తరాన వరుణాగ్రహం, 5-6 తేదీల్లో కలెక్టర్ల సదస్సు, మధుమేహ గాయాలను నయం చేసే బ్యాక్టీరియా, కుబేరా కోసం మరో అందం, ఒత్తిడి ఆందోళనను తగ్గించే నట్స్. ఈరోజు వార్తలను చూద్దాం. ఎస్సీల వర్గీకరణకు పచ్చ జెండా. 3 దశాబ్దాలుగా నలుగుతూ వస్తున్న ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ సమస్యకు పరిష్కారం లభించింది. ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసింది. రాష్ట్రాలకు దీనిపై రాజ్యాంగబద్ధ అధికారం ఉందని పేర్కొంది. వర్గీకరణను కొట్టేస్తూ 2004 నవంబర్ 5వ తేదీన ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో 5 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం గురువారం 6-1 ఆధిక్యంతో తీర్పును వెలువరించింది. ఎస్సీల రిజర్వేషన్లను వర్గీకరించి అదే వర్గంలో అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక కోటాలు కల్పించడానికి పచ్చ జెండా ఊపింది. అయితే న్యాయ సమీక్షకు లోబడే ఈ వర్గీకరణ ఉంటుందని స్పష్టం చేసింది. నిర్దిష్ట గణాంకాల ఆధారంగా అత్యంత వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకే దీన్ని ఉపయోగించాలని స్పష్టం చేసింది. వెనుకబాటుతనం పేరుతో 100% రిజర్వేషన్లను ఒకే ఉపవర్గానికి దారాదత్తం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. రాష్ట్రాలు రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటే వాటిని న్యాయస్థానాలు సమీక్షించవచ్చునని పేర్కొంది. వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే రిజర్వేషన్ల ప్రధాన ఉద్దేశం. కొన్ని కులాలకు సరైన ప్రాతినిధ్యం లేనప్పుడు రాష్ట్రాలు వర్గీకరణ చేపట్టవచ్చు. వెనుకబాటు కారణంగా ఈ సమూహానికి తగిన ప్రాతినిధ్యం లభించలేదని ఖచ్చితంగా నిరూపించాలి. దానికి డేటాను స్టేట్ సర్వీసెస్ నుంచే పొందాలి అని సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ తెలియజేశారు. వరద బాధితులకు ఒక్కో కుటుంబానికి 3000. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లు విడిచి పునరావాస కేంద్రాలకు చేరిన కుటుంబాలకు 3000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. గత ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి 2000 చొప్పున ఇవ్వగా ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని 3000కు పెంచింది. వరద ప్రభావిత ప్రాంతాలలో కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, పామోలిన్, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల పంపిణీకి ఉత్తర్వులిచ్చింది. ఉత్తరాన వరుణాగ్రహం. కేరళ కొండల్లో బురద బండరాలు సృష్టించిన విలయం మరువక ముందే ఉత్తరాదిపై వరుణుడు తన ప్రకోపాన్ని చూపించాడు. ఉత్తరాఖండ్ మొదలు రాజస్థాన్ దాకా ఉత్తర భారత రాష్ట్రాలలో ఎడతెగని వానలు పడ్డాయి. దీంతో 7 రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 36 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్లో అధికంగా 12 మంది, హిమాచల్ ప్రదేశ్లో 5, ఢిల్లీలో 6, ఉత్తరప్రదేశ్లో 2, హర్యానాలో 3, రాజస్థాన్లో 3, బీహార్లో 5 చనిపోయారు. చాలామంది జాడ గల్లంతైంది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ సమీప జనావాసాలను ముట్టడి చేశాయి. కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో కొండ ప్రాంతాల్లోని ఇళ్లు నేలమట్టమయ్యాయి. పలు చోట్ల రోడ్లు తెగిపోయాయి. దీంతో రాకపోకలు స్తంభించాయి. ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు, పోలీసులు, స్థానికులు ముమ్మర సహాయక చర్యల్లో విరివిగా పాల్గొంటున్నారు. హమాస్కు మరో ఎదురుదెబ్బ. హమాస్ మిలిటరీ విభాగం కస్సం బ్రిగేడ్స్ అధినేత మొహమ్మద్ దీఫ్ను ఖతం చేశామని ఇజ్రాయెల్ సైన్యం గురువారం ఒక ప్రకటనలో తేల్చి చెప్పింది. జూలై 13న దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ సిటీ శివారులో ఓ కాంపౌండ్ పై నిర్వహించిన వైమానిక దాడిలో అతడు హతమయ్యాడని వెల్లడించింది. నిఘా వర్గాల సమాచారం మేరకు తాజాగా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నట్లుగా పేర్కొంది.
ఇరాన్లోని టెహ్రాన్లోని హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను హత్య చేసిన మరుసటి రోజే మొహమ్మద్ దీఫ్ మృతిని ఇజ్రాయెల్ నిర్ధారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. గురి మళ్లీ కుదిరింది. స్వప్నిల్ కుసాలే భారత షూటింగ్లో పెద్దగా వినిపించిన పేరేమీ కాదిది. కానీ అంచనాలు లేకుండా పారిస్ ఒలింపిక్స్లో బరిలోకి దిగిన ఈ కుర్రాడు సహచర షూటర్ మను బాకర్ అందించిన ఊపును కొనసాగిస్తూ దేశానికి మరో కాంస్యం సాధించి పెట్టాడు. కానీ అనుకోని వరంలా అందించిన ఈ పథకం భారత్కు సంతోషాన్ని ఇచ్చినా ఎన్నో ఆశలు పెట్టుకున్న క్రీడాకారులు అనూహ్యంగా నిష్క్రమించడం వేదనను మిగిల్చింది. 2 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణం సాధిస్తుంది అనుకుంటే కనీసం క్వార్టర్స్కు కూడా చేరలేకపోయింది. బ్యాడ్మింటన్ డబుల్స్లో పథకం సాధించి తీరుతాడనుకున్న ఆంధ్ర కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టితో కలిసి క్వార్టర్స్లోనే ఓడిపోయాడు. సింగిల్స్లో హ్యాట్రిక్ ఒలింపిక్ పథకంపై గురిపెట్టిన పివి సింధు కూడా ప్రీ క్వార్టర్లోనే నిష్క్రమించింది. 5-6 తేదీలలో కలెక్టర్ల సదస్సు. రాష్ట్రంలోని కలెక్టర్ల సదస్సు ఈ నెల 5-6 తేదీల్లో జరగనుంది. ఎన్డీఏ ప్రభుత్వ కూటమి ఏర్పడ్డాక తొలిసారిగా జరగనున్న ఈ సదస్సుకు రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్లోని సమావేశ మందిరంలో ఏర్పాట్లు చేస్తున్నారు. 6న మధ్యాహ్నం నుంచి జిల్లాల ఎస్పీలు కూడా సదస్సులో పాల్గొంటారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, అమలు చేయవలసిన కార్యక్రమాలపై కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేస్తారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు పాల్గొంటారు. కలెక్టర్ల సదస్సు ఏర్పాటుపై సచివాలయంలో గురువారం మధ్యాహ్నం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర విభజన తరువాత 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో కలెక్టర్ల సదస్సులు మొదట్లో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించవలసి వచ్చేది. ప్రజావేదికను నిర్మించాక సదస్సులన్నీ ఇక్కడే జరిగేవి. వైకాపా అధికారంలోకి వచ్చాక తొలి కలెక్టర్ల సదస్సును ప్రజావేదికలో నిర్వహించిన అప్పటి సీఎం జగన్ దానిని కూల్చేయాలని ఆ సదస్సులోనే ఆదేశించారు. దీంతో కలెక్టర్ల సదస్సు ముగిసిన రోజు సాయంత్రమే ప్రజావేదికను కూల్చేశారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సంఖ్య పెరిగింది. సచివాలయం 5వ బ్లాక్లోని సమావేశ మందిరం చిన్నగా ఉంటుంది. అయినప్పటికీ ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఖర్చు తగ్గించేందుకు దానిలోనే సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. కుబేరా కోసం మరో అందం. ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న బహుభాషా చిత్రం కుబేరా. సునీల్ నారంగ్, పుష్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నారు. రష్మిక కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ఇప్పటి చిత్రంలో మరో యువ కథానాయిక భాగమైనట్లు తెలిసింది. రాజరాజ చోరా సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించిన సునైనా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. అయితే ఇందులో ఆమె నాగ్ సరసన నటిస్తుందా లేదా ధనుష్తో జోడీ కట్టనుందా అన్నది స్పష్టత ఇవ్వలేదు. ఆసక్తికర సోషల్ డ్రామా కథాంశంతో ముస్తాబవుతున్న ఈ సినిమాలో నాగార్జున ఈడీ అధికారిగా నటిస్తున్నారు. మధుమేహుల గాయాలను నయం చేసే బ్యాక్టీరియా. మధుమేహం ఉన్నవారిలో గాయాలను నయం చేసే శక్తి ఒక రకం బ్యాక్టీరియాకు ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రుగ్మత బాధితులకు కొత్త చికిత్సలను అభివృద్ధి చేయడానికి ఈ ఆవిష్కరణ వీలు కల్పిస్తుందని తెలిపారు. చర్మంపై గాయాలు ఏర్పడినప్పుడు ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తుంటారు. అక్కడ హానికర బ్యాక్టీరియా చేరితే ఇన్ఫెక్షన్లు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారిలో గాయాలు ఒక పట్టాన మానవు. చాలా నెమ్మదిగా ఈ ప్రక్రియ సాగుతుంది. ఫలితంగా వారు నొప్పిని ఎక్కువ కాలం పాటు భరించాలి. మరిన్ని ఇన్ఫెక్షన్లకు ఈ గాయాలు దారితీయవచ్చు. కొన్ని కేసుల్లో మరణాలు సంభవించవచ్చు. ఈ గాయాలను నయం చేయడానికి కొత్త చికిత్సా విధానాలు అవసరం. అయితే గాయాల్లో పాగా వేసే బ్యాక్టీరియా రకాలన్నీ
హానికరమైనవి కావని అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ పరిశోధకులు పేర్కొన్నారు. అల్కాల్జినస్ ఫేకాలిస్ అనే సూక్ష్మజీవి మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో మొండి గాయాలకు చికిత్స చేయడానికి వీలు కల్పిస్తుందని తెలిపారు. ఈ రుగ్మత ఉన్నవారిలో అతిగా ఉత్పత్తి అయ్యే మ్యాట్రిక్స్ మెటాలోప్రోటీనిసెస్ అనే నిర్దిష్ట ఎంజైమ్లకు కళ్ళెం వేస్తుందని చెప్పారు. గాయాలు సరిగా మానకుండా ఈ ఎంఎంపి అవరోధాలు సృష్టిస్తుంటుంది. దీనికి తోడు గాయం మూసుకుపోవడానికి అవసరమైన కెరాటినోసైట్స్ అనే చర్మ కణాలు ప్రభావిత ప్రాంతానికి తరలి వెళ్లేలా ఈ సూక్ష్మజీవి చేస్తుందని తెలిపారు. ఈ మేరకు ఎలుకల్లో జరిపిన పరిశోధనలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఒత్తిడి, ఆందోళనను తగ్గించే నట్స్, వేయించినవైనా ఉడకబెట్టినవైనా కాలక్షేపానికి శనగలను చక్కగా తినేయండి. ఈసారి మనసు బాలేనప్పుడు వీటిని తీసుకోవడం అలవాటు చేసుకోండి. వీటిల్లోని సెలేనియం, జింక్, మెగ్నీషియం ఒత్తిడి, ఆందోళనకు చెక్ పెట్టేస్తాయి. మెదడులోని నరాలపై సానుకూల ప్రభావం చూపి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. ఓట్స్, బాదం, వాల్నట్స్, గుమ్మడి గింజల్లో ట్రిప్టోఫాన్ ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి మనసుకు శాంతిని కలిగిస్తాయి. అందుకే ఈ నట్స్ అన్నిటినీ తరచూ తినే అలవాటు చేసుకోండి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. సైన్యంలో వైద్య సేవల విభాగానికి తొలి మహిళా డైరెక్టర్ జనరల్. బాధ్యతలు చేపట్టిన లెఫ్టినెంట్ జనరల్ సాధన సక్సేనా నాయర్. కేరళ విలయ ఘటనలో 289కి చేరిన మరణాల సంఖ్య. ముమ్మర గాలింపు చర్యల్లో ఆర్మీ. తీసే కొద్దీ గుట్టలుగా బయటపడుతున్న మృతదేహాలు. బయట పేపర్, లోపల వాటర్ లీకేజీలు. నూతన పార్లమెంట్లో వర్షపు నీరు కారుతుండటంతో విపక్షాల విమర్శలు. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స. మోటారు వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు గురై క్షతగాత్రులుగా మారిన వారికి నగదు రహిత చికిత్స అందించే పథకాన్ని రూపొందించినట్లుగా కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు. ఈ పథకాన్ని ఛత్తీస్గఢ్, అస్సాంలలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. నైజీరియాలో బాంబు పేలుడు, 16 మంది దుర్మరణం. ఇక వన్డే సమరం. నేడు భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలిపోరు జరగనుంది. ఇప్పటి వరకు టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ వన్డే ఫార్మాట్లోనూ మరో క్లీన్ స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఆశలన్నీ లక్ష్యపైనే. ప్రణయ్పై విజయంతో క్వార్టర్స్లోకి అడుగుపెట్టిన లక్ష్య సేన్. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.